నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ మోడల్లో ఇక్కడ కూడా డెవలప్ చేయాలి అని కొన్ని పద్ధతులు, విధానాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని నిర్ణయాలు అవి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం దేనికి సంబంధించింది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే, ఎందుకు గుజరాత్ మోడల్లోనే ఏపీని కూడా అభివృద్ధి చెయ్యాలి, ఆ నిర్ణయాల్ని ఇక్కడ అమలు చేయాలి అని అనుకుంటున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గుజరాత్ అనగానే ఒకప్పుడు ఎలా ఉండేది అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఏపీ ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా కొన్ని పద్ధతులు తీసుకొస్తున్నారంటేనే అర్థం కావట్లేదు ఎవరికి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుజరాత్ మోడల్లోనే ఏపీలో కూడా కొన్ని నిర్ణయాలు స్ట్రిక్ట్ గా తీసుకోవాలి, అలానే కొన్ని పథకాలు ఇక్కడ అమలు చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు? అండ్ దేని మీద ముఖ్యంగా ఇది? చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ లో ఏం జరిగిందో ఆ తరహా నిర్ణయాలు, ఆ పథకాలను అమలు చేయటం కాదు. గుజరాత్ లాగా డెవలప్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేయాలి అనే దాని మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేశారని అంటే, ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి సమావేశం పెట్టారు. అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ వైపు నుంచి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, కూటమి కలిసి ఇప్పుడు వరకు నడిచింది. ఆల్మోస్ట్ 20 నెలల పాటు కూటమి ఎక్కడా కూడా పొరపచ్చాలు లేకుండా నడిచింది. మరొక 15 సంవత్సరాల పాటు ఇదే విధంగా కూటమి నడవాలి. అంతేకాదు, గుజరాత్లో వరుసగా 5 సార్లు బీజేపీని అక్కడున్నటువంటి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ కారణం చేత ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి అక్కడ జరగడానికి కారణమైంది. భూకంపంతో అతలాకుతలం అయినటువంటి గుజరాత్ ఇమీడియట్గా కోలుకుంది. యాక్చువల్గా అప్పుడు భూకంపం వచ్చింది, మొత్తం అసలు వాషౌట్ అయిపోయింది. అలాంటి గుజరాత్ని ఇమీడియట్గా రికవరీ చేయగలిగారు, అభివృద్ధి మార్గాన తీసుకెళ్ళగలిగారు. దానికి కారణం ఏంది? 3 సార్లు నరేంద్ర మోడీ గారు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2 సార్లు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే 5 సార్లు గుజరాత్ ప్రజలు బీజేపీకి వరుసగా అధికారాన్ని ఇచ్చారు. ఆ కారణం చేత అక్కడ అభివృద్ధి అనేది సాధ్యమైంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వరుసగా కూటమిని గెలిపిస్తే 2047 ఏదైతే ఉందో దాన్ని రీచ్ కాగలం, 2047 విజన్ని. అలా కాకుండా 2019లో ఏదైతే జరిగిందో మిస్ఫైర్, అలాంటి మిస్ఫైర్ జరిగితే ఆంధ్రప్రదేశ్ మళ్ళా వెనక్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదు ప్రజలు. అలాగే ప్రజలు ఇవ్వకుండా మనం వాళ్ళని గైడ్ చేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 40 మంది పర్ఫార్మెన్స్ బాగలేదు. ఈ 40 మందికి గతంలో అనేకసార్లు చెప్పాను, ఈ 40 మంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలి. పనితీరు మార్చుకోకపోతే మేమే మార్చుకోవాల్సి వస్తుంది, మేమే మార్చాల్సి వస్తుంది. కాబట్టి మీరు గమనించండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరెవరైతే పర్ఫార్మెన్స్లో వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజెంట్ జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు పిలిచి ముఖాముఖి 1-to-1 కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు కౌన్సిలింగ్ ఇచ్చడానికి సిద్ధమయ్యారు. ఎందుకు సిద్ధమయ్యారంటే, గుజరాత్ మోడల్లో అభివృద్ధి జరగాలంటే వరుసగా 5 సార్లు గెలవాలి, కూటమి ప్రభుత్వం రావాలి. అది రావాలంటే ఈ 40 మంది మారాలి. ఎవరైతే పూర్ పర్ఫార్మెన్స్లో ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళు మారాలి. వాళ్ళు మారితే అప్పుడు అభివృద్ధి అనేది అంతా కనిపిస్తూ ఉంది. అలాగే ప్రజల్లో ఈ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వెనకబడినారో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళకపోతే కనుక రాబోయే రోజుల్లో ప్రజలు కూడా అంతే దూరాన్ని మెయింటైన్ చేస్తారు కదా అభ్యర్థులకి, ఎమ్మెల్యేలకి. అది కూటమికి నష్టం. కాబట్టి మీరు ఈ 40 మంది ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది చెప్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్షన్ ఇచ్చారు అదే మీటింగ్లో. ఏమిచ్చారు? కూటమిని చీల్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు, జిమ్మికులు చేస్తూ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా మీకు ఇబ్బందులు కలిగితే
లేదా మీకు ఏమైనా అవగాహన లోపం భేదాభిప్రాయాలు ఉంటే మీరు రహస్యంగా పరిష్కరించుకోండి, అంతే తప్ప రోడ్డును పడద్దు. మీరు మాట్లాడుకొని మీరు 4 గోడల మధ్య పరిష్కరించుకోండి, అంతే తప్ప మీరు రోడ్డును పడితే రాష్ట్రానికి నష్టం జరిగింది. మీరు గుజరాత్ను గుర్తుపెట్టుకోండి, గుజరాత్ అభివృద్ధిని గుర్తుపెట్టుకోండి. గుజరాత్లో ఏ విధంగా ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందువల్ల పారిశ్రామికవేత్తలు వచ్చారు. అక్కడ ఇప్పుడు మొత్తం నగరాలు వరుసగా మహారాష్ట్ర నుంచి కూడా అక్కడికి వెళ్ళేతున్నటువంటి డొలెరా నగరం ఉంది. అక్కడ ఒక పెద్ద నగరం అక్కడ వస్తుంది. అక్కడ అసలు ఆ నగరాన్ని చూస్తే ప్రపంచంలో ఎక్కడ అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి లేనటువంటి నగరం అక్కడ కనిపిస్తుంది. డొలెరా నగరం మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటాయి. మొత్తం ఇది ఎలక్ట్రిసిటీ, వాటర్ పైపులు, వాటర్ కూడా మొత్తం కిందే. అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి కూడా తెలియనటువంటి పరిస్థితి అక్కడ. అలాంటి అధునాతనమైన టెక్నాలజీ తోటి ఆ నగరాన్ని నిర్మిస్తున్నారు. దానికి కారణం ఏంటి? వరుసగా బీజేపీ ప్రభుత్వం అక్కడ రావడం, అక్కడ ఉండే ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించడం. అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆదరించాలని అంటే ప్రజలు ఊరికి ఆదరించుకుంటే ఆదరించరు. మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మన పర్ఫార్మెన్స్ చూపించాలి వాళ్ళకి. ప్లస్ మనం చేసిన దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ బాధ్యత కూడా ఎమ్మెల్యేలు తీసుకోవాలి. క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, దీని గురించి మీరు ఏమైనా ప్రజల మధ్యలో తీసుకెళ్లారా? క్వాంటమ్ టెక్నాలజీ మారుమూల గ్రామంలో ఉండేటువంటి ఒక రైతు కూలీకో అర్థమవుతుందా? కాదు. అర్థమయ్యేటట్టు మీరు చెప్పాలి. ఇదేదో చదువుకున్న వాళ్ళకి పరిమితము క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పి అనుకోవడానికి లేదు. అలాగే ఏఐ డేటా సెంటర్ వస్తుంది. ఈ డేటా సెంటర్ కారణంగా మాకే వచ్చిందని చెప్పి రైతు కూలీ అనుకునే అవకాశం ఉంది. కాదు, అది మనకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఉపయోగపడుతుంది అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే వాట్సాప్ ద్వారా 1000 పైగా సేవలు అందిస్తున్నాం. మీరే దాన్ని ఉపయోగించట్లా, ప్రజలకు ఏం చెప్తారు? ఇవన్నీ ప్రజలకు కనుక అలవాటు చేస్తే మన ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఫీలింగ్ ప్రజలకు కలుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆదరిస్తారు. అలా కాకుండా మీ పాటికి మీరు ప్రజలకు దూరంగా ఉంటూ నా పాటికి నేను విధానపరమైన నిర్ణయాలు తీసేసుకొని అభివృద్ధి దిశగా మేము వెళ్తూ ఉంటే మధ్యలో ప్రజలకి మనకి గ్యాప్ వస్తుంది. ఇది మంచిది కాదు. ఈ గ్యాప్ని తొలగించడానికి ఆల్రెడీ క్లస్టర్స్ ఏర్పాటు చేసాం పొలిటికల్గా. వాటి బూత్ లెవెల్ కల్లా ఇది వెళ్ళిపోవాలి. అభివృద్ధి ఏం చేస్తున్నాం, సూపర్ 6 ఏ విధంగా అమలు చేస్తున్నాం, అలాగే ఏ విధంగా సుపరిపాలన అనేది జరుగుతుంది, వీటన్నిటిని క్లియర్గా పబ్లిక్ అర్థమయ్యేలాగా చెప్తే సక్సెస్ అవుతాము. నరేంద్ర మోడీ గారు కూడా అదే చేశారు గుజరాత్లో. ఈ మధ్యకాలంలో ఢిల్లీ సతీ సమేతంగా వెళ్ళారు లోకేష్ గారు, మోడీ గారు ఆహ్వానం మేరకు. ఆ సందర్భంగా లోకేష్ గారు అడిగారు, వరుసగా మీరు గెలుస్తున్నారు కదా, వరుసగా మీరు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఏంటి విక్టరీకి సీక్రెట్ ఏంది అని అడిగారు ఎవరు? లోకేష్ గారు. అడిగితే ఆయన ఇచ్చినటువంటి రిప్లై చాలా సింపుల్గా ఇచ్చారంట. ఏం లేదు, ప్రజలకి మంచి చేస్తున్నాను అనేటువంటిది నాకు 100% అనిపించినప్పుడు నేను ఎవరేమనుకున్నా అది చేస్తాను, నా మనసులో ప్రజాసేవ కనిపిస్తుంది అని అది చేసుకొని పోతాను, ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, అంతకుమించి ఏం లేదు అని చెప్పారంట. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అదే ఆయన చేస్తున్నారు. చేసిన దాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజల వద్దకి ఎమ్మెల్యేల మీద ఉంది. అది చేస్తే ఆటోమేటిక్గా కూటమి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో, చంద్రబాబు గారు అనుకుంటున్నారో, ఖచ్చితంగా 5 సార్లు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మిస్లీడ్ చేశారు. ఎవరు? ప్రత్యర్థులు. మిస్లీడ్ చేసిన దాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోయారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా కూటమే చెప్పలేకపోయారు. దాంతో ఇవన్నీ గ్రాఫిక్స్ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు 2019లో. సీన్ కట్ చేస్తే ఎంత నష్టం జరిగిందో అర్థమైంది. సో ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఒకవేళ పొరపాటున మనం ఈ ప్రభుత్వాన్ని కాదని ప్రత్యామ్నాయంగా వేరే దాన్ని తీసుకొస్తే అభివృద్ధి అనేది ఎలా ఆగిపోతుంది అనేది వాళ్ళకి అవగాహన వచ్చింది. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు చూశారు కాబట్టి. సో వాళ్ళు తప్పు చేయడానికి సిద్ధంగా లేరు, కానీ వాళ్ళని వేరే వైపు ఆలోచించేటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. అందుకే ఈ 40 మంది మారాలి అని చెప్పి ఆయన క్లాస్ బీకారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.